మీ అభిమానం అవునని చెప్తున్నా. అన్న అట్లీస్ట్ నేను మాట్లాడేది అక్కడ వినిపిస్తుందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. ఓకే, ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆలూరి సాంబశివారెడ్డి గారు ఎన్ఆర్ఐ కన్వీనర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఎన్ఆర్ఐ కన్వీనర్ అయిన తర్వాత మొత్తం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్న ఆలూరి సాంబశివారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి, ప్రవాసాంధ్ర రెడ్డి సంఘం అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నోసార్లు కువైట్ కి రమ్మని చెప్పి నాకు ఆహ్వానం పంపినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పాస్పోర్ట్ ఇష్యూస్ వల్ల డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఎప్పుడు లభించకపోయినా ఈ రోజు ఇంతమందితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మహేశ్వర్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. దాదాపు ఒక 12 రోజుల ముందరే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రెడ్డిస్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారో ఆ సామాజిక కార్యక్రమాలన్నీ కూడా నచ్చి, ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ అన్ని నేను చూసి ఖచ్చితంగా వాళ్లకు నా యొక్క మద్దతు, సపోర్ట్ ఉంటుందని తెలియజేసేదానికే ఈ రోజు ఈ వీడియో కాల్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతా ఉంది. ఎక్కడో కువైట్ లో ఉన్నా కూడా సొంత ప్రాంతంలో గాని లేదా కువైట్ లో ఉండే తెలుగు వాళ్ళు గాని ఎవరికి ఏ ప్రమాదం జరిగినా, ఏ అవసరం వచ్చినా కూడా మేమున్నామని చెప్పి చేయూతనిస్తున్న ఈ రెడ్డి సంఘం, ప్రవాసాంధ్ర రెడ్డి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి, అధ్యక్షులకి ముందుగా నా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నానన్న. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మేమందరం ఏ రకంగా పోరాటం చేస్తున్నామో, ఏ రకంగా పని చేస్తున్నామో, అదే రకంగా ప్రపంచ దేశాలలో ఉండే